చాలా ఏళ్ల క్రితం మన భారతదేశం స్వేచ్ఛగా ఉండేది కాదు. మన పూర్వీకులు కష్టపడ్డారు, కానీ నిర్ణయాలు మాత్రం తీసుకోలేకపోయేవారు. అప్పుడు చాలా మంది ధైర్యవంతులు ఒక కల కన్నారు, స్వతంత్ర భారతదేశం. చివరికి ఎన్నో త్యాగాల తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతా ఆనందంతో నిండిపోయింది. తొలకరి చినుకులు చిన్నారి నుదుటిని తాకిన ఆనందం. కానీ మన నాయకులు ఒక విషయం గుర్తించారు. స్వేచ్ఛ ఒక్కటే సరిపోదు, మన దేశానికి మనమే తయారు చేసిన న్యాయమైన చట్టాలు కావాలి. అందుకే దేశంలోని గొప్ప మేధావులు ఒక చోట చేరారు. వారు రాసిన గొప్ప గ్రంథమే భారత రాజ్యాంగం. ఈ మహత్తర పనికి నాయకత్వం వహించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనను భారత రాజ్యాంగ శిల్పి అంటారు. ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఇది చారిత్రాత్మక రోజుగా నిలిచిపోయింది. ఆ రోజు నుంచే భారతదేశం ఒక గణతంత్ర దేశంగా మారింది. అంటే ప్రజలే నాయకులను ఎంచుకుంటారు. చట్టం ముందు అందరూ సమానమే. ప్రతి పౌరుడికి హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజు న్యూఢిల్లీలో గొప్ప పరేడ్ జరుగుతుంది. సైనికుల పరేడ్, రాష్ట్రాల సంస్కృతి, పిల్లల దేశభక్తి గీతాలు మొదలగునవి ప్రదర్శించబడతాయి. భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసి సలాం స్వీకరిస్తారు. త్రివర్ణ పతాకం ఎగురుతుంటే మన హృదయాలు గర్వంతో నిండిపోతాయి. రిపబ్లిక్ డే ఒక సెలవు రోజు కాదు, అది భారతదేశం తన ప్రజలకు చేసిన వాగ్దానం. న్యాయం, సమానత్వం, ఐక్యత. భారతదేశం స్వేచ్ఛగా ఉంది. భారతదేశం గణతంత్ర దేశం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.